తాను పిలిచిన పలికే నాయకురాలనని మంత్రి సీతక్క చెప్పుకున్నారు. ఎవరూ తనను మేడం అని పిలవద్దని అక్క అని పిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో 4 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పరామర్శించారు. మృతుని చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు అభయం ఇచ్చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ధైర్యంగా వెళ్లిన సీతక్కను బ్యాండు మేళాలతో స్థానిక ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సమస్యల్ని తానే స్వయంగా పరిష్కరిస్తానని సీతక్క ప్రకటించారు. సమస్యల్ని తానే స్వయంగా రాసుకుని వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని అన్నారు. మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా చోట్ల బోర్డులు కూడా వేయడం జరిగింది. మరి ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారు కూడా మన కొత్తగూడ గంగారం మండలానికి సంబంధించినటువంటి ఎస్సీ గారే ఉండడం తోటి వారు కూడా ఎక్కడ కరెంటు లైన్ ప్రాబ్లం లేకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తారు అధికారులు. వాళ్ళు ఈ ఎస్సీ గారు కానీ డిఈ గారు కూడా ఇంకా ఇబ్బందులు ఏమున్నా కూడా తప్పకుండా చేస్తాం. రాబోయే కాలంలో ఇప్పుడు సాగులో ఉన్నటువంటి భూములు పట్టా రాకుండా ఉన్నాయి, వాటి కూడా సర్వే చేసి పట్టాలు కూడా ఇప్పించడం జరుగుతుంది. అయితే మనం కూడా కొత్త వాటి దిక్కుపోతే ఉన్న వాటికి ఇబ్బంది పెడతారు. ఎవరు కూడా కొత్త పోడు భూముల సైడు మళ్ళీ కొత్తగా అడిగి కొట్టకుండా ఉన్నది కాపాడుకుందాం. ఉన్నదానికి 2 పంటలకు నీళ్లు వచ్చేటట్టుగా ఉన్నది ఎప్పటికీ పర్మనెంట్ గా పట్టా వచ్చే విధంగా నేను తప్పకుండా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడున్నా సీతక్క మీ సీతక్కనే, ఎక్కడున్నా హైదరాబాద్ ఉన్నా, హన్మకొండ ఉన్నా, మురుగున్నా, కార్లాయికి వచ్చినా మేమున్న కాడికి మీరు రావచ్చు, మీరున్న కాడికి. ఈ రాత్రి అయింది, ఈ రాత్రి ఉత్తర మంత్రులు అని అనుకుంటారు. మంత్రి కాదు ఇక్కడ సీతక్క, అవునా కాదా? కాబట్టి రాత్రి పగలు పని చేసే వాళ్ళకి ఏం లేదు, తిరుగుతూనే ఉంటాము.